ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం గం గణపతి నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. కాలపురుషాంగంలో మనకి నవమ రాశి ధనస్సు రాశి అవుతుంది. ధనస్సు రాశికి అధిపతి ఎవరు అని అంటే గురు బృహస్పతి. ఆ బృహస్పతి దేవగురు అని కూడా చెప్తాం మనం. ఈ దేవగురు గురువు కనుక లగ్నంలోనే అంటే లగ్నంలో ఉన్న రాశిలో ఉన్న కనుక ఉన్నట్టయితే అది కేంద్రంలో అయినట్టయితే మటుకు ఖచ్చితంగా వీరికి మహాపురుష యోగం, పంచమహాపురుష యోగాల్లో మహాపురుష యోగం అని చెప్పచ్చు. అలాగే గురువు అంటే సౌమ్య గురువు. ఒక గురువు ఎలా ఉంటాడు, ఒక మంచి టీచర్ ఎలా ఉంటారు, వీరి స్వభావం కూడా అలాగే ఉంటారు. సౌమ్యంగా ఉండడం, సౌమ్యంగా మాట్లాడడం, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడడం. విద్య చెప్పేటప్పుడు కూడా తన స్టూడెంట్స్కి వీరు ఎంత విద్య చెప్తే వీరు పొందగలిగే శక్తి వీరికి ఉన్నది అనేది ఖచ్చితంగా ఈ గురుతత్వం వారికి ఈ ధనస్సు లగ్నం, ధనస్సు రాశి వారికి చాలా చక్కటి పరిగణన ఉంటుందన్నమాట. అలాగే ఈ గురు కనుక ఏ అష్టమంలోనో, కాకపోతే ధనులగ్నం వారికి అష్టమం ఉచ్చరాశి అవుతుంది, కర్కటకం అవుతుంది. కాబట్టి బాగానే ఉంటుంది. కాకపోతే వీరు చాలా జీవితంలో చాలా అటుపోట్లు పడి కష్టపడి కష్టాలను ఎదుర్కొని ఎదురీయడం అంటాం కదా, అలా ఎదురీడిన తర్వాత వీరికి సక్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వీరు ఏంటంటే బ్యాంకింగ్ రంగాల్లో, ఫైనాన్స్ రంగాల్లో, టీచింగ్ రంగంలో, క్రియేటివిటీ ఫీల్డ్ అంటే మనకి సినిమా ఫీల్డ్లో ఒక యానిమేషన్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి ఫీల్డ్ చాలా సక్సెస్ వస్తుంది వీరికి. గురువు కనుక మంచి ప్లేస్లో ఉన్నాయి. మొత్తం రాశి చక్రంలో చూసుకున్నట్టయితే గురువు శుభగ్రహం. ఇతన్ని మించిన తర్వాతనే మనకు శుక్రుడు వస్తాడు. సో ఇతనికి ఎవరి నుంచి శుభత్వం పొందాల్సిన అవసరం లేదు. ఏదైనా శుభగ్రహం చూస్తున్నాడో లేకపోతే శుభగ్రహంతో ఉన్నాడు అన్న ఇదైతే లేదు. సో ఈ గురువు కనుక మంచి ప్లేస్లో ఉన్నాడు, లగ్నంలో ఉన్నాడు, ఏ చతుర్థంలోనే ఉన్నాడు లేదా మిత్రరాశిలోనే ఉన్నాడు అన్నట్టయితే ఖచ్చితంగా వీరికి మనం అనుకున్నట్టు మంచి ఫలితాలు ఇస్తారు. అలాగే భోజన ప్రియుడు వీరు. చక్కటి తృప్తిగా వీరికి ఏమీ వద్దు. మంచి టీచర్ ఉన్నారు, వారు చాలా తృప్తి పొందాలి అని అంటే మనకి చక్కటి భోజనం, చక్కటి ఆహారం పెట్టండి, తొందరగా లొంగిపోతారు అని అంటే నేను దాసం అయిపోతాను అట్లా అని కాదు, చాలా తృప్తి పొందుతారు. తృప్తికరమైన జీవితం వీరిది ఉంటుంది. ఏదో ఆర్భాటాలకు వీరంత తొందరగా అయితే ఆకర్షణ చెందరు వీరు. తమ లిమిట్స్లో తమ హద్దులో ఉండడం. అలాగే వీరికి భాగస్వామ్యం చూసినట్టయితే బుధుడు అవుతాడు. వీరికి ఒకవేళ బుధుడు చాలా చక్కటి పొజిషన్లో ఉన్నట్టయితే వీరికి అనుకూలవతి లేదా అనుకూలమైన వ్యక్తి తమ మ్యారిటల్ లైఫ్లో రావడానికి ఆస్కారం చాలా ఉంటాయి. అలాగే బుధ గురువు కూడా గురువు తండ్రి అవుతాడు అని అంటాం బుధుడిలో. అదొక పెద్ద స్టోరీ, తర్వాత చెప్పుకుందాం మనం. కానీ సో ఈ బుధుడు గురువు కనుక చాలా చక్కటి పొజిషన్లో ఉన్నట్టయితే వీళ్ళు మంచి విజయం, ఏ రామకృష్ణ పరమహంసనో లేదా శంకరాచార్యుల వారు, వారితో మనం పోల్చుకోవద్దు, కానీ అలాంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ వీరికైతే చక్కగా ఉంటాయి. చక్కటి విజ్డము, చక్కటి ఇంటెలెక్చువల్ నాలెడ్జ్, చక్కటి బోధన తత్వం వీరిలో ఖచ్చితంగా మనం చూడవచ్చు. అయితే ఈ గురువుకి లక్కీ కలర్ అంట కదా, ధనస్సు రాశి వారికి, ధనస్సు లగ్నం వారికి లక్కీ కలరు పసుపు పచ్చ కలర్. పసుపచ్చిలో అన్ని కలర్స్, ఎన్నో షేడ్స్ ఉంటున్నాయి. ఇవాళ రేపు నేను ఎవరికైనా ఎల్లో కలర్ అని అనగానే ఫస్ట్ మొట్టమొదటిగా ఏ షేడ్ మేడం అంటారు. అన్ని షేడ్స్ వస్తాయి. అది నిమ్మకాయ కలర్ అయినా, మామిడి పండు కలర్ అయినా, బంతిపూ కలర్ అయినా కానీ ఇలాంటి షేడ్స్ అన్నీ, ఎల్లో కలర్ అన్నీ వస్తాయి. చక్కగా గురువారం చక్కగా ఈ ధారణ చేసుకోండి.
ఇంకోటి ఏంటంటే గంధం ధారణ చేసుకుంటే ఈ మస్తిష్కం పైన గంధం ధారణ చేసుకుంటే కూడా వారికి విద్యలో ఏదైనా ఆటంకాలు, విద్యా రంగంలో ఏదన్నా ఆటుపోట్లు నడుస్తున్నాయనంటే మటుకు గురువారం ఇది పెట్టుకొని మీరు ఏ ఇంటర్వ్యూస్కో లేకపోతే ఏదో ఎడ్యుకేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడము, ఎడ్యుకేషన్ అప్లై చేస్తున్నారు అని అంటే మనకు మంచి సక్సెస్ వస్తుంది. సో వీరు ఆరాధించే దైవం ఏంటంటే దత్తాచార్య ఆరాధన, బాబా ఆరాధన చేసుకున్నట్టయితే వీరికి చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే గురువు కూడా వ్యాపకత్వం చెందిన గ్రహం అనమాట. సో గురువు కనుక కొద్దిగా ఎక్కడైనా ఈ రాహుతో పాటు లేదా కేతుతో పాటు అలాంటి వాటిల్లో షష్టాష్టమ వ్యాయామంలో ఉన్నట్టయితే ఖచ్చితంగా వీరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేదా అపెండిసైటిస్ లేదా గడ్డలు సెగగడ్డలు అంటాం కదా, అలాంటి తత్వాలు. ఇంకా దారుణంగా ఏంటంటే రాహుతో పాటు ఉండి చాలా దారుణమైన ప్లేసెస్ ఉంటే మటుకు క్యాన్సర్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. సో ఇది చూసుకోవాలి, పొజిషన్ అయితే చూసుకోవాలి. దశాంతర్దశలు కూడా చాలా చాలా ముఖ్యం. ఏదో చెప్పేసాను ఈ కాంబినేషన్ వాళ్ళందరికీ ఇలాగే ఉంటుంది అంటే కాదు, మనకి ఆ దశాంతర్దశలు కూడా రావాలి. సో ఇది ధను లగ్నం వారి, ధను రాశి వారి స్వభావము, కారకత్వాలు. ఓం నమో గణపతే నమ, ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. కాలపురుషాంగంలో పంచమ రాశి అయిన సింహరాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశిలో వారు పుట్టిన వాళ్ళైనా కానీ, సింహ లగ్నంలో జన్మించిన వాళ్ళు, వారి స్వభావాలు, వారి కారకత్వాలు, ఆ రాశి కారకత్వాలు ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాం. సింహం అంటేనే అందరికీ తెలిసిందే లయన్. ఆ లయన్ ఎలా ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే. ఆ యాటిట్యూడ్ అయినా, ఆ గాంభీరత్వం అయినా, ఏమంటారు గ్రౌండెడ్ అయితే అసలు ఉండరు. సింహరాశి వాళ్ళు, సింహ లగ్నం వాళ్ళు అయితే ఈగో అయినా యాటిట్యూడ్ అయినా అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఆ రవి లగ్నాధిపతి రవి అవుతాడు, లగ్నాధిపతి అయినా రాశ్యాధిపతి అయినా రవి అవుతాడు. ఈ రవి కనుక మంచి ప్లేసెస్లో ఉంటే మటుకు కొద్దిగా ఏమంటారు ఎదుటి వ్యక్తిని గౌరవించడము, వారికి సరి సమానమైన వ్యక్తి అవుతేనే వారు ఆ వ్యక్తితో మాట్లాడడానికి లేదా ఆ వ్యక్తితో ఇంటరాక్షన్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. వారికి సరిపోరు, వారికి తూలరు అని అంటే మటుకు ఎనీ ఛాన్స్ వారితో ఏమంటారు కాంటాక్ట్స్ కూడా పెట్టుకోరు. అలాగే సింహరాశి అని అన్నాం కదా, రవి అన్నాము. రవి రాజు, మొత్తం కాలపురుషాంగంలో రవి రాజు అవుతాడు. ఈ రాజు ఎలా ఉంటాడు అందరికి తెలిసిందే మటుగా. సో ఆ వెలుగునిచ్చే కారకుడు రవి. రవి ఆత్మకారకుడు. చంద్రుడు మనస్సు కారకుడు అని అనుకున్నాం కదా, ఇక్కడ రవి ఏంటంటే ఆత్మకారకుడు. ఈ రవి మనకు జాతక చక్రంలో ఎక్కడున్నాడు దాన్ని బట్టి ఆ రాశి కారకత్వాలు కూడా ఈయన చాలా వెరీ పవర్ఫుల్ కదా. కింగ్, లయన్ ఈ సింహరాశి వారు కదా, సింహలగ్నం వారు కూడా కదా. సో వీళ్ళు ఏంటంటే ఆ క్వాలిటీస్ అట్రాక్షన్ తొందరగా చేసుకుంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే రవితో పాటు ఇన్ జనరల్గా నేను చూసిన జాతకాల్లో 100కి 80 రవి బుధుడితో పాటే ఉంటాడు. సో బుధుడు కారకత్వాలు వచ్చేస్తాయి, రవి కారకత్వాలు వచ్చేస్తాయి. రవి గాంభీరత్వం, ఏమంటారు ప్రైడ్, ప్రిజుడిస్ అంటాం కదా, అలాంటి అన్నీ కూడా ఈ సింహరాశి సింహ లగ్నం వారికి ఉంటాయి. సో అలాగే ఆ బుద్ధి జ్ఞానం కూడా వీళ్ళకి బుధుడు ఉంటాడు కదా పక్కన, ఏ రాశి అధిపతి అయినా ఏ గ్రహం ఉన్నా కానీ ఆ క్వాలిటీస్ ఈయన మొత్తం అట్రాక్ట్ చేసుకుంటాడు. మళ్ళీ డిగ్రీస్ చూసుకోవాలి, 10 degrees లోపల ఉంటే ఏ గ్రహాన్నైనా తిను ఆకట్టుకునేది వాళ్ళ క్వాలిటీస్ మొత్తం ఈయన లాగేసుకుంటాడు అనమాట. సో అంత పవర్ఫుల్ మనకి సింహరాశి సింహలగ్నం వారు. వీరి కనుక రవి పాడైపోయినట్టయితే అంటే ఈ అష్టమంలోనో రాహుతో పాటు ఉండడమో లేకపోతే రవి కేతుతో పాటు ఉండడం. రవి రాహుతో పాటు ఉంటే మనకు అది కూడా అష్టమంలోనో ఈ నవమంలోనో శనితో పాటు చూడబడుతున్నాను అని అంటే ఖచ్చితంగా అది మనకి పితృదోషం కిందనే మనం చూసుకోవాలి. అలాగే రవి కనుక చక్కటి పొజిషన్లో ఉన్నాడు అంటే ఏ ఉచ్చలో మేషరాశిలోనే ఉన్నాడు లేదా సింహరాశిలోనే ఉన్నాడు, చక్కగా ఉన్నాడు అని అంటే మటుకు
వీరికి మంచి వృత్తిలో హయ్యర్ పొజిషన్ అనమాట. ఈ ఐఏఎస్ లేదా ఏదైనా సివిల్ సర్వీసెస్లో ఉంటే హయ్యర్ కేటగిరీలో ఉండడం అంటే మేషరాశి వీరికి ఉచ్చ రాశి కాబట్టి, అలాగే సింహరాశిలో ఉన్నంటే కూడా వీరికి మంచి రాశి అవుతుంది కాబట్టి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, చక్కగా డామినెంట్ కేటగిరీస్ ఉంటాయి. వీరు జనరల్ మేనేజర్ లేకపోతే ఇంకేదైనా హయ్యర్ పొజిషన్లో కలెక్టర్ లాంటి పొజిషన్లో ఉన్నట్టయితే కూడా వీరు తన కింద వాళ్ళతో ఎలా పని చేసుకోవాలి, ఎలా చేసుకుంటే వీరు నాకు పని చేసి పెడతారు, నేను ఏమంటే వీరు లొంగిపోతారు నాకు అనే స్వభావం కూడా తత్వం కూడా వీరికి ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. సో వీరు ఇన్ జనరల్గా మంచి డాక్టర్స్ ప్లస్ ఈ సివిల్ సర్వీసెస్లో మంచి దిట్ట అయిన వాళ్ళు లేదా మంచి ఫైనాన్స్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్లో హయ్యర్ పొజిషన్స్ హయ్యర్ అథారిటీస్. ఇప్పుడు మనకి రవి ఆ లగ్నాన్ని వారికి ఆ రాశి వారికి చాలా చక్కటి పొజిషన్లో ఉంటేనే మటుకు ఈ వృత్తిలో ఉండడానికి చాలా ఆస్కారం ఉంటుంది. వీరికి కూడా వ్యాపారం అంతగా వీరికి నప్పదు. ఎందుకంటే చెప్పా కదా, వ్యాపార ధోరణి అన్నప్పుడు మాటలతో చాకచక్యంతో పనులన్నీ చేసుకోవాలి, కానీ అది వీరికి ఉండదు. ఆ గాంభీరత్వము ఇవన్నీ ఉంటుంది. గ్రౌండెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండరు, కస్టమర్స్ అట్రాక్షన్ అసలే ఉండదు. సో ఎలాగ వీరికి వ్యాపారం? సో ఏంటంటే మనము ఈ సింహరాశి సింహలగ్నం వారికి వ్యాపారంలో వెళ్ళకపోవడమే బెస్ట్ అని చెప్పచ్చు. సో వృత్తి వ్యాపారాల్లో చాలా చక్కటి ఉంటాయి. అలాగే వీరికి సప్తమాధిపతి కూడా శని అవుతాడు కాబట్టి చాలా చూసి ఎంచుకోవడం చాలా మంచిది వీరు తమ భాగస్వామ్యం. అలాగే వీరికి ఇష్టమైన కలర్ లక్కీ కలర్ అంటాం కదా, అది ఆరెంజ్ కలర్, నారింజ కలర్ అంటాం. ఎరుపు కూడా, పసుపు వర్ణం కలర్ కూడా వీరికి లక్కీ కలర్స్ అవుతాయి. ఇది ఈ సింహరాశి సింహలగ్నం వారి స్వభావాలు, కారకత్వాలు.